సువార్త మర్మం. ప్రకటన 10వ అధ్యాయంలో బలిష్టమైన దేవదూత ఇలా చెప్పింది. 7వ దూత పలుకు దినములలో అనగా ఆ 7వ దూత బూర ఊదు సమయంలో దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త మర్మము సమాప్తమగునని చెప్పాను. అసలు ఆ మర్మం ఏంటి అంటే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో ఆ మర్మం ఏమిటంటే, అన్యజనులు కూడా క్రీస్తు యేసునందలి సువార్త వలన యూదులతో పాటు సమానులుగా అనగా క్రీస్తు యేసునందలి ఒకే శరీరమై వాగ్దానముల్లో పాలిభాగస్థులై అందరూ ఏకమై ఇండుటయే దేవుని స్వార్థ మర్మము. ఆ బలిష్టమైన దేవదూత చెప్పిన సమాప్తమైన మర్మము ఇదే. అన్యజనులకు స్వార్థ పూర్తిగా వెళ్ళే వరకు ఆ 7వ దూత బూర ఊదరు. భూలోకంలో ఉన్న ప్రతి మానవుడు అనగా ప్రతి మనుష్యుడు, చిన్న పిల్లవాడి నుంచి వృద్ధాప్యంలో ఉన్నవాడి వరకు ప్రతి ఒక్కడును స్వార్థ వినాలి. ఆఖరి పరిశుద్ధుడు రక్షణ పొందే వరకు అంతము రాదు. శిష్యులు యేసుక్రీస్తును నీ రాకడ సూచనలు ఏవి అని అడిగితే దేవుడు కొన్ని సూచనలు చెప్తూ వచ్చాడు. అందులో ఇవన్నీ జరుగు వరకు అంతము ఇంకా ఇవి రాదు అని చెప్తూ ఉంటాడు. అంతము అనగా భూలోకం అంతమైపోవటము కాదు, దేవుడు చెప్పిన సువార్త మర్మము జరగటం. కానీ యాకోబు 4:14లో రేపేమి సంభవించునో మీకు తెలియదు కనుక నేడే రక్షణ దినమని ప్రభు మనకు చెబుతూ ఉన్నాడు. కాబట్టి మనము రక్షణ పొందుకోవాలి. ఇట్స్ మ్యాండేటరీ. దేవుడు రాబోతున్నాడు.